2025 మార్చి నెలలో రిలీజ్ అవనున్న 19 తెలుగు సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈ మార్చి నెల తెలుగు సినిమా ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ ఉండబోతోంది. ఎందుకంటే 19 కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ ఫేవరెట్ హీరో సినిమా కూడా ఈ లిస్ట్లో ఉండొచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏంటి లేటు, కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఈ నెలలో థియేటర్స్లో సందడి చేయబోయే సినిమాలు ఏవో చూద్దాం. మూవీ నెంబర్ 1 ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా పవన్ సద్దినేని డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. టాలీవుడ్తో పాటు మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. మార్చి 6న థియేటర్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి లక్కీ భాస్కర్తో మంచి హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఈ మూవీతో కూడా తన సక్సెస్ ని కొనసాగిస్తాడా లేదా చూద్దాం. మూవీ నెంబర్ 2 మిక్కీ 17. దక్షిణ కొరియా నుంచి రాబోతున్న ఈ అడ్వెంచర్ కామెడీ మూవీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది. ఈ మూవీ మార్చి 7న రిలీజ్ కాబోతోంది. మూవీ నెంబర్ 3 మహేంద్రగిరి. సుమంత్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్న ఈ మూవీ మార్చి 11న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సుమంత్ గారు చాలా రోజుల తర్వాత నటిస్తున్న ఈ మూవీ మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూద్దాం. మూవీ నెంబర్ 4 దిల్ రూబా. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ ఈసారి నిజంగానే రాబోతోందా? మార్చి 14న ఫైనల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మరి ఈసారి అయినా రిలీజ్ అవుతుందంటారా లేదా? కమెంట్స్ లో చెప్పండి. మూవీ నెంబర్ 5 కోర్ట్ ద స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో ఒక సాంగ్ అచ్చంగా సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ క్రేజ్ తో మార్చి 14న థియేటర్స్ లోకి రాబోతోంది. మరి సాంగ్ లాగానే మూవీ కూడా షేక్ చేస్తుందంటారా లేదా చూద్దాం. మూవీ నెంబర్ 6 ర్యాపో 22. రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ మార్చి 14న రేస్ లోకి వస్తోంది. బట్ ఇంకా టీజర్ గానీ ట్రైలర్ కానీ లేదు. సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కమెంట్ లో చెప్పండి. మూవీ నెంబర్ 7 తెలుసు కదా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నూతన దర్శకురాలు నీరజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ కూడా మార్చి 14న రిలీజ్ అవుతోంది. టిల్లు స్క్వేర్ తో హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టి మంచి జోస్ మీద ఉన్న మన టిల్లుగాడు మరి ఈ మూవీతో తన సక్సెస్ ని కండు చేస్తాడంటావా రాధిక? మూవీ నెంబర్ 8 ఒబేలా 2. తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ థ్రిల్లర్ యాక్షన్ మూవీ కూడా మార్చి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇన్ని రోజులు తమన్నా పాప ఐటమ్ సాంగ్స్ తో బిజీగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో లీడ్ రోల్ నటిస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. మూవీ నెంబర్ 9 స్వయంభూ. నిఖిల్ సిద్ధార్థ్, నభా నటేష్ జంటగా నటించిన ఈ హిస్టారికల్ మూవీ మార్చి 15న రిలీజ్ కానుంది. కానీ ఇది కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. మూవీ నెంబర్ 10 గూఢచారి 2. అడవిశేష్ సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఇది. అయితే అనౌన్స్ చేసిన మార్చి 15 డేట్ కి 50-50 ఛాన్స్ ఉందట. నేనైతే ఈ సినిమా కోసం వెయిటింగ్. ఎందుకంటే నాకు అడవిశేష్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మూవీ నెంబర్ 11 నారి నారి నడవ మొరారి. బాలయ్య సినిమా కాదండోయ్. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి విద్య జంటగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మార్చి 16న థియేటర్స్ లోకి రాబోతోంది. మరి మన బాలయ్య నారి నారి నడవ మొరారి లాగా హిట్ కొడుతుందా లేదా చూద్దాం. మూవీ నెంబర్ 12 ఆనందరావు అడ్వెంచర్స్. సుహాస్ లీడ్ రోల్ లో చేసిన ఈ యూనిక్ మూవీ మార్చి 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. సుహాస్ మూవీస్ కూడా బాగానే ఉంటాయి భయ్యా. మూవీ నెంబర్ 13 విరిధీర సూరన్. తమిళ స్టార్ విక్రమ్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 27న రిలీజ్ అవుతోంది. నా ఫేవరెట్ యాక్టర్ ఎస్జే సూర్య ఉన్నాడు కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. మూవీ నెంబర్ 14 ద ఇండియన్ హౌస్. నిఖిల్ సిద్ధార్థ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ కూడా మార్చి 27న రిలీజ్ అవుతోంది. మూవీ నెంబర్ 15 హరిహర వీరమల్లు పార్ట్ 1. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది పండగే. 200 కోట్ల భారీ బడ్జెట్ రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ మార్చి 28న థియేటర్స్ లోకి రాబోతోంది. మరి మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారో కమెంట్స్ లో చెప్పండి. మూవీ నంబర్ 16 గరుడ చాప్టర్ 1. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ కూడా మార్చి 28న రిలీజ్ కానుంది. సత్యదేవ్ మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి భయ్యా. మూవీ నంబర్ 17 రాబిన్ హుడ్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ అసలు ఫిబ్రవరిలోనే రావాల్సింది. కానీ ఇప్పుడు మార్చి 28కి మళ్ళీ షిఫ్ట్ అయింది. మరి ఈసారన్నా థియేటర్స్ షిఫ్ట్ అవుతుందా లేదా చూద్దాం. మూవీ నంబర్ 18 ఛాంపియన్. శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా కూడా మార్చి 28న థియేటర్స్ లోకి రాబోతోంది. పెళ్లి సందడితో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో ఈసారి హిట్ అందుకుంటాడా లేదా వెయిట్ అండ్ సీ. మూవీ నంబర్ 19 గోట్. సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మార్చి 30న విడుదల కానుంది. మరి సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్స్ లోకి రండి. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదో కింద కమెంట్స్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మనమంతా కలిసి థియేటర్స్ కి వెళ్ళి ఏ మూవీ చూడాలో ఫిక్స్ చేసుకుందాం. ఇలాంటి మస్త్ సినిమాటిక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.